దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నమ్మకముగా ఉండండి. అవును దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉన్నారో, ఎలాంటి బాధలో, కష్టములో, నిందలో, అవమానములో, దుఃఖములో మీరున్నారో, మీరు దేవుని యందు నమ్మకం కలిగి ఉండండి. నమ్మకంగా మీరు ఉండండి దేవునికి. నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నా పట్ల ఆయన కృప చూపుతాడు అనేటటువంటి నమ్మికతో మీరు ఉన్నట్లయితే మేలు మీరు చూస్తారు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యంలో ఉంది కదా, హన్న తనకి గర్భము రావాలని చెప్పేసి అని నమ్మకముతో దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టింది. దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క అవమానమును కావచ్చు, దుఃఖమును కావచ్చు, దాన్ని మార్చివేశాడు. సంతోషంగా ఆయన ఆ బిడ్డకి సంతోషకరమైన స్థితిని ఇచ్చాడు. ఆమెను జ్ఞాపకం చేసుకోవడం వలన నమ్మకముతో మందిరానికి వెళ్ళి ఆమె మొరపెట్టినప్పుడు ఆమె జీవితంలో కార్యం జరిగింది కదా. నీవు కూడా సేమ్ అదే విధంగా నమ్మకముగా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టు. నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుని మేలును నువ్వు అనుభవిస్తావు. 12 సంవత్సరములు రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎన్ని చోట్ల తిరిగింది, కానీ ఆమెకి స్వస్థత రాలేదు. దేవుని బిడ్డలారా, యేసు యొక్క వస్త్రం ముట్టుకుంటే చాలు అనే నమ్మకముతో యేసు దగ్గరికి వెళ్ళింది. ఆమె జీవితంలో మేలును పొందుకుంది. దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైన కార్యం ఆ బిడ్డ జీవితంలో జరిగింది. అలాగుననే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు చెప్పినట్టుగా బలి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు తండ్రిని, అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు లేదు కదా అని. అప్పుడు అబ్రహాము తన కుమారుడితో అంటున్నాడు, యెహోవా చూచుకొనును అని. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకము! ఎలాంటి దుఃఖములో ఉన్నాడో ఆ దుఃఖమును బయటికి వెల్లడి చేయకుండా తనలోనే ఉంచుకొని తన కుమారుడు అడుగుతున్నప్పుడు ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడో, అలాంటి స్థితిలో కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మి ఉన్నాడు అంతే. యెహోవా చూచుకొనునని. ఎంత అద్భుతం జరిగిందండి. ఈరోజు నీవు నమ్మకంగా ఉండు. మీరు ముగ్గురు జీవితంలో జరిగిన అద్భుతము నీ జీవితంలో జరగదా? నీ కుటుంబంలో జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని 26వ కీర్తన 1వ వచనంలో వాక్యం ఉంది. నీవు కూడా అంతే. ఈ ఉదయకాల సమయంలో ఏది కూడా నువ్వు సందేహింపక నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, నీ జీవితంలో కార్యం చూస్తావు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా ఇక్కడ 13వ కీర్తన 5వ వచనంలో, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత అద్భుతం అండి! దేవుని కృప యందు నేనైతే నమ్మిక ఉంచి ఉన్నాను. ఆ రీతిగానే నీవు కూడా దేవుని కృప యందు, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. భక్తుల జీవితంలో నమ్మకం ఉండడం వల్లనే మేలు అనుభవించినారు. ఈరోజు నీ జీవితంలో ఖచ్చితంగా మేలు చూస్తావు, మేలు అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అది ఏ కార్యమైనా సరే ఆయనను నమ్ముకో, ఖచ్చితంగా ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అని భక్తుడు అంటున్నాడు. నీవు కూడా అంతే. నమ్మిక ఉంచు, నువ్వు భయపడకు. నువ్వు ఏ కార్యం జరగాలనుకుంటున్నావో దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు ధన్యుడవే, ధన్యురాలవే. నీ కుటుంబం కూడా ధన్యురాలుగా, ధన్యకరమైనటువంటి స్థితిని, నీ కుటుంబం కూడా ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నమ్మిక ఉంచండి. దేవుని మేలును, దేవుని కార్యాన్ని చూస్తారు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 22వ కీర్తన 5వ వచనం, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరే. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి నమ్మకము కలిగి నువ్వు మొరపెట్టినట్లయితే
నీకు విడుదల, నీకు విజయము, నీకు స్వస్థత కలుగుతూ ఉంది. అదే విధంగా దేవుడు వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. ఆ రీతిగా వారి జీవితంలో దేవుని కార్యము ఆ విధంగా జరుగుతుంది. నీ జీవితంలో జరుగుతుంది అలాగే, నీ కుటుంబ జీవితంలో జరుగుతుంది అలాగే, నీ పిల్లల జీవితంలో జరుగుతుంది అలాగే. నువ్వు ఏది జరగాలని నువ్వు నమ్మకముతో ఉంటున్నావో నీ నమ్మిక చొప్పున దేవుడు నీకు విడుదలను, విజయమును అనుగ్రహించును గాక. ఆమేన్.